ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే చేయగలడు. ప్రపంచం ఆయన్ని అభ్యర్థిస్తే సాధ్యమవుతుంది. అమెరికా, యూరప్ దేశాలు దీన్ని ఫ్లేరప్ చేసి సాగించాలనుకుంటున్నాయి. అట్లాగే చైనా, రష్యాలు వాటిట్లని ఆపాలన్నటువంటి ఉద్దేశంలో లేవు. ఎందుకంటే ఇరాన్ గొడవ నడుస్తుంటే రష్యా ఆయిల్ అమ్ముడుపోతుంది, చైనా ఆయిల్ అమ్ముడుపోతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి బోలెడంత ఆయిల్ ఇప్పటికే చైనా కొనుక్కుంది, ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటుంది. రష్యా కూడా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటుంది. కాబట్టి స్నేహం చేస్తూనే వాళ్ళు లాభపడాలనుకుంటారు. అట్లాగే ఈ యుద్ధం పెరిగితే ఆయుధ వ్యాపారం పెరిగి తమ బాగుపడాలని అమెరికా, యూరప్, నాటో దేశాలు కోరుకుంటే ఇరాన్ ఎదగకూడదని కూడా కోరుకుంటాయి. ఈ ఇద్దరు కనుక నిజాయితీగా బాధ్యతగా కోరుకుంటే వాళ్ళే చేయగలరు. లేదు వాళ్ళకి అటో ఇటో ఉన్నారు కాబట్టి అనుకుంటే నరేంద్ర మోడీకి సాధ్యం శాంతి చేయటం అన్నటువంటి. ఇరాన్ అధ్యక్షుడు కొమైని నరేంద్ర మోడీకి మంచి విలువిస్తారు. ఎందుకయ్యా అంటే అమెరికా ఆంక్షలు పెడతామన్నా బెదరకుండా బియ్యము, పప్పులు, ఉప్పులు ఇచ్చి ఇరాన్ నుంచి భారీ ఎత్తున ఆయిల్ కొన్నాం మనం. దాంతో మిత్రదేశంగా ఉన్నాం. అదే సందర్భంలో అక్కడ ఉన్న పోర్టు మెయింటెనెన్స్ తీసుకున్నాం. ఆ స్థాయిలో మనకి ఇరాన్తో మంచి సంబంధాలు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నరేంద్ర మోడీని సోదరు అని పిలుస్తుంటాడు. అట్లాగే అంతకు ఎప్పుడు ఎవరు మన ప్రధానమంత్రులు వెళ్ళకపోయింది, ఇజ్రాయెల్కి నరేంద్ర మోడీ వెళ్ళాడు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మనం అంటే బాగా ప్రాణం పెడతాడు నరేంద్ర మోడీ అని. కాబట్టి ఈ ఇద్దరిని కన్విన్స్ చేసి ఆపగలిగిన శక్తి మోడీకి ఉంది. కాకపోతే అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్ ఒప్పుకోవాలా, అప్పుడు యుద్ధం ఆపేస్తానని ఇజ్రాయెల్ ఒప్పుకోవాలి. అది రెండూ జరిగే పని కాదు.